ప్రైజ్ ద లార్డ్. అలసిన వానికి ఊరడించు మాటలు. మే 12. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను. యోహాను 12:32. తన శిలువ మరణమును గూర్చి ప్రభువు ప్రవచించిన విధము ఎన్నదగినది. మానవాతీతమైన సూచనల ద్వారా, అద్భుతముల ద్వారా ప్రజలు ప్రభువు వైపునకు తేలికగా రాబట్టబడగలరని చాలామంది అనుకొందురు. కొందరు తెలివిగా ఒప్పించు వాగ్వాదములతో రాబట్టవచ్చుననుకొందురు. శిలువ శక్తి ద్వారా మాత్రమే తప్ప మానవ పద్ధతుల ద్వారా ప్రజలను ప్రభువు యొద్దకు ఆకర్షించలేమని దేవుని వాక్యము స్పష్టముగా చెప్పుచున్నది. మన ఆత్మీయ జీవితమునకు స్వయము అనునది ప్రాముఖ్యమైన ఆటంకము. శిలువ కార్యం ద్వారా మాత్రమే మనము స్వయము నుండి విడుదల నొందగలము. గలతీ 6:14లో పౌలు ఈ విధముగా చెప్పుచున్నాడు: మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక. దానివల్ల నాకు లోకమును, లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. ఈ లోకము మనలను చాలా ఆకర్షించును. దానిచేత మనము మోసగించబడుదుము. లోక సంబంధమైన సుఖభోగముల యందు మనకు మక్కువ లేకపోవచ్చును కానీ, మన అనుదిన కార్యకలాపములలో లోక సంబంధమైన మనసుతో వ్యవహరించుదుము. మన కార్యక్రమములలో లోక జ్ఞానము చేత ప్రభావితులమౌదుము. దానికి ఫలితముగా దేవుని పనికి చాలా నష్టమును తెచ్చువారముగా ఉందుము. మన జీవితంలో శిలువ కార్యం జరుగుట ద్వారానే మనం సాతాను యొక్క మోసం నుండి తప్పించబడగలము. మనలో ప్రజలు శిలువ కార్యమును చూచిన ఎడల వారు ప్రభువు వైపునకు ఆకర్షించబడుదురు. చాలా సంవత్సరముల క్రిందట ఒక మహమ్మదీయ పెద్ద మనిషి నా దగ్గరకు వచ్చెను. అతడు క్రైస్తవుడుగా కావాలననుకొనెను. నేను నీకు ఈ కోరిక ఎట్లు కలిగినదని అడిగితిని. అతడు నాతో ఈ విధముగా చెప్పెను: ఒకసారి అతడు తన స్నేహితుని కలుసుకొనుటకు వెళ్ళెను. ఆ సమయంలో ఒక పనివాడు ఇంట బయట ఊడ్చుచుండెను. అతడు క్రైస్తవుడు. అతడు తన బుట్టను బయట పెట్టెను. ఒక హైందవుడు అటు వైపుగా వెళ్ళుచుండగా పొరబాటున అతని వస్త్రం ఆ బుట్టకు తగిలినది. అతనికి చాలా కోపం వచ్చి తన కాలి చెప్పు తీసి ఆ పనివాణ్ణి కొట్టుచు, నా వస్త్రం అపవిత్రపరచుటకు నీకెంత ధైర్యము అని కోపపడసాగెను. ఆ పనివాడు మౌనముగా ఆ దెబ్బలు తినెను గాని ఒక మాట అయినను అనలేదు. ఈ మహమ్మదీయుడు అంతయు గమనించుచుండెను. ఆ పనివాని యొద్దకు వెళ్ళి, ఇది నీ తప్పు కాదు గదా, నీవు నీ పని చేయుచున్నావు. నిన్ను కొట్టుటకు అతనికి ఏమాత్రము అధికారం లేదు అనగా అతడు ఈ విధముగా చెప్పెను: నేనొక క్రైస్తవుడను. నా యేసు ప్రభువు నా కొరకు దీనికంటే ఎంతో శ్రమను అనుభవించెను. వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసిరి, కొట్టిరి, సిలువకు మేకులతో కొట్టిరి. కానీ ఆయన ప్రతీకారం చేయలేదు. ఈ జవాబు ఆ మహమ్మదీయుని హృదయమును తాకినది. అందువల్లనే అతడు క్రైస్తవుడుగా కావాలననుకొనెను. ఆ విధముగా అతడు ఏ వాదోపవాదముల ద్వారా ఒప్పించబడలేదు. కానీ ఏ పనివానిలో అయితే శిలువ కార్యం జరిగినదో ఆ వ్యక్తి జీవితం ద్వారా ఆకర్షించబడెను. మనలో శిలువ కార్యం జరిగిన ఎడల శరీర స్వభావం నుండి, శరీర కార్యముల నుండి పూర్తిగా విడుదల నొందెదము. అంతేగాక దేవుని శక్తి మన ద్వారా వెల్లడి అగును.